వర్షాలు పడితే మన హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతం మేమైతే మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాదర్గుల్లో ఉన్నాము. ఇదండి ఇక్కడ రోడ్ పరిస్థితి. అయితే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి పబ్లిక్ని అడిగేసి తెలుసుకుందాము ఇక్కడ రోడ్ల పరిస్థితి ఏంటి, మరి ఇక్కడ అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు, అసలు వీళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా లేదా, మరి అయినప్పటికీ ఇట్లనే ఉందా ఏంటి అనేది ఒకసారి వీళ్ళని అడిగే తెలుసుకుందాం. నమస్తే అండి. ఇక్కడ రోడ్ల పరిస్థితి ఏంటి అసలు? ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది మేడం. పొద్దుగాల ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడక్కడ మనకు దాటనీకే ఛాన్స్ ఉండదు. రోడ్డు పెద్దగా లేదు, గుంతలు ఉండి మనకు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఏదైనా మనకు రోడ్డు పెద్ద కావాలని చూస్తాం. ఏం ఏరియా అన్నట్టు? నాదర్గుల్, బాలాపూర్ చౌరస్తా నాదర్గుల్ ఏరియా ఇది. మరి ఇక్కడ అంటే ఎప్పటి నుంచి ఇట్లా రోడ్లు ఇట్లా? 1 ఇయర్ నుంచి ఇదే ప్రాబ్లం ఉంది మేడం మాకు. అధికారులకు ఎప్పుడైనా మీరు కంప్లైంట్ ఇవ్వడం ఏమైనా జరిగింది? మస్తుగా ఇస్తూనే ఉన్నాం, ఇచ్చినా కానీ ఇది పట్టించుకోవట్లేదు. మరి ఇప్పుడు అంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది, అంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి, మరి ఎవరు కూడా అధికారులు చేస్తారు. ఇంకా వర్షం వచ్చినప్పుడల్లా ఇదే గుంతలు అవుతుంది, కొట్టుకపోతుంది, మళ్ళీ కొంచెం వేస్తారు, మళ్ళీ ఎప్పటికనే అవుతుంది మేడం. మీరేం చెప్తారు మీ రోడ్ల గురించి? నమస్తే అండి, నా పేరు సురేష్. ఇప్పుడు నాదర్గుల్లో ఎట్లా ఉందంటే చిన్నపాటి వర్షానికే మొత్తం వరదలాగా అయిపోతుంది మనకి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్డు కనిపించదు, మోకాళ్ళ నొత్తు నీళ్ళు వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే దాదాపుగా 1 ఇయర్ అంటే ఇప్పుడు మనకి జూన్లో స్టార్ట్ చేసిరు ఈ వర్క్. రోడ్డు పెద్దగా అవుతుందని చెప్పేసి ఈ నుంచి ఇడికి తవ్వడం జరిగింది. ఆ తర్వాత 1 ఇయర్ నుంచి ఇదే పరిస్థితి. చిన్న వర్షం వచ్చినా కానీ మొత్తం కొట్టుకుపోవడం. ఆ తర్వాత ఇక్కడ రీసెంట్గా మొన్న వాన పడ్డప్పుడు 3-4 బండ్లు యాక్టివా బండ్లు పడిపోతే స్వయంగా నేను లేపిన వాళ్ళని లేపి పంపించడం జరుగుతుంది. అధికారులు అంటే నామమాత్రమే. ఇప్పుడు ఎలక్షన్స్ అయినాయి మొన్నటిదాకా, అప్పటి వరకు చేపిస్తాం అన్నట్టే ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఏమీ లేదు. ఇక్కడ ఎట్లున్నది అట్లనే ఉంది. 1 ఇయర్ అవుతుంది. జూన్లో స్టార్ట్ అయింది వరకు, రోడ్డు స్టార్ట్ అవుతుందని చెప్పేసి జూన్లో అయింది. మొన్నటి వరకు ఇప్పుడు మేము పొద్దున్న లేసి ఇక్కడనే ఉంటాము. స్కూల్ పిల్లలు రోడ్డు దాటాలన్నా భయం చిన్న వర్షం వస్తే. ఇప్పుడు ఈ రోడ్డు కొంచెం తొందరగా పెద్దగా చేసి కొంచెం మమ్మల్ని పట్టించుకోవాలి. ఇది పెద్ద రోడ్డు, ఇక్కడ నుంచి ఇక్కడ మనకి వెళ్ళాలంటే మనకి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాలన్నా చెప్పాలన్నా కానీ ఇదే దారి. ఈ నుంచి ఒక 4-5 కిలోమీటర్లు అయితే అవుటర్ రింగ్ రోడ్. ఇంత ఇట్లా ఉంది రోడ్ అని అంటే మీరే అర్థం చేసుకోవాలి. దీనికి ముందు మాతృశ్రీ కాలేజ్ ఉంది కదా, అక్కడ సైడ్ రోడ్ బాగానే ఉంది, మరి కొంచెం ఎందుకు చేయట్లేదు కదా మేడం? అదే మేము అనేది. నాదర్గుల్ ఊర్లో విలేజ్ రోడ్ మాత్రమే పట్టించుకుంటలేరు. ఇప్పుడు అటు సైడ్ బాగుంది, మీరు ఒకసారి చూస్తే ఇక్కడ మనకు ఆదిబట్ల పోయే రూట్కి ఇక్కడ బాగుంది. ఈ ఊర్లో మాత్రం పట్టించుకునే నాదుడు ఎవ్వరూ లేరు. అప్పటి వరకు మాత్రం ఏమన్నా ఉంటే, ఇప్పుడు మొన్న ఇంత చాలా పెద్ద గుంత పడ్డది, దాదాపు మనకు నడుముల వరకు గుంత పడితే అప్పటి వరకే ఇది డస్ట్ మట్టి వేసి కవర్ చేసారు. ఇప్పుడు ఈరోజు వీడియో తీసుకోండి మీరు, మళ్ళీ ఒక చిన్న వర్షం రాగానే మళ్ళీ రండి, సేమ్ యథావిధిగా అదే గుంత ఉంటుంది మళ్ళీ. అదే పట్టించుకునేది ఏం లేదు. మళ్ళీ రోడ్ ఎప్పుడైతుంది, ఎందుకోసం ఆగిపోయింది అనేది మాత్రం మాకు అర్థమవుతలేదు. 1 కిలోమీటర్ నుంచి వస్తుంది మేడం, అక్కడి నుంచి వాటర్ 1 కిలోమీటర్ నుంచి వరద వస్తుంది కదా, మనకు ఈ మొఖాలు నీళ్ళు వస్తాయి. ఆ నీళ్లకు మొత్తం ఒర్రెలు కొట్టి బండ్లు అందులో పడిపోవడం జరుగుతుంది. ఒక ఉదయం రండి మీరు, 8:30 నుంచి 9 గంటల వరకు రండి, మీకు ట్రాఫిక్ ఎట్లా కనబడుతుందో మీకు అర్థమవుతుంది. ఎక్కడ మీరు ఉండేది? ఇక్కడనే ఉంటాం మేడం, నాదర్గుల్నే ఉంటాం మేము. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారండి. ఇప్పుడు లోకల్ లీడర్స్ అంటే కార్పొరేటర్లు వాళ్ళు చేస్తున్నారు, కాదని కాదు, కానీ ఇప్పుడు పైకి వెళ్ళి మనకి ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు సహాయం చేయాలి కదా. ఇప్పుడు మా లోకల్ లీడర్ ఎమ్మెల్యే గారు సబితా ఇంద్రారెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగినా కానీ ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు కొంచెం దయించి ఈ రోడ్ని ఈ నుంచి మన ఎంవిఎస్ఆర్ కాలేజ్ నుంచి ఇంతవరకే ఉంది, ఇదే బాగాలేదు. దీన్ని కొంచెం పట్టించుకొని చేస్తే బాగుంటుంది. చిన్న పిల్లలు మా ముంగట్నే పడిపోయారు, 2-3 పిల్లలు, చిన్న పిల్లలు పడిపోయారు. మొన్న ఒక లేడీ యాక్టివా మీద వెళ్తూ ఆమె పడిపోయింది. ఇంకొకసారి మొన్న రీసెంట్గా ఎప్పుడు ఒక వారం రోజుల క్రితమే వాన పడ్డప్పుడు ఒక అతను బ్యాగ్ తీసుకొని ముంగట బ్యాగ్ పెట్టుకొని పోతుండు, పాపం ఆయన గిట్ల కింద పడిపోయాడు. మేము ఇక్కడనే ఉంటాం కాబట్టి చూస్తూనే ఉంటాం మేము. ఈ 144 ఛానల్ వాళ్ళు స్పందించి ఈ యొక్క వీడియోని
మా ఊరికి వచ్చి వీడియో తీస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. ఏ ఛానల్ వాళ్ళు మాత్రం దీని గురించి ఇంతవరకు అయితే తీయలేదు. మీ ఛానల్ వాళ్ళు ఇప్పుడు తీసిరు కాబట్టి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీ వల్ల నలుగురికి ఉపయోగం కలుగుతుందని చెప్తున్నాను నేను. హాయ్ సార్, హాయ్, ఇది ఏ ప్లేస్ అండి? ఇది నాదర్గుల్ అండి, బాలాపూర్ మండలం. ఇదే మీ రోడ్స్ ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా, అసలు ట్రాఫిక్ కానీ ఎలా ఉంటుంది ఇక్కడ అసలు? అంటే ఇక్కడ కంజెస్టెడ్గా ఉందండి చాలా. స్కూల్స్ అనేవి పెరిగాయి, స్కూల్ బస్సెస్ టైమింగ్స్, అంటే స్కూల్ టైమింగ్స్లో చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు బాలాపూర్ టు నాదర్గుల్, కానీ కంప్లీట్ చేయలేదు, చాలా డిలే చేస్తున్నారు. ఇక్కడ మాతృశ్రీ కాలేజ్ వరకు బాగుంది, దాని తర్వాత నుంచి అంటే ఇది మెయిన్ సెంటర్ కదా, నాదర్గుల్ సెంటర్ కదా, మరి ఇక్కడ ఎందుకు ఇట్లా ఇంతగానం ఉన్నా కూడా మీ లీడర్స్ ఎవరు రియాక్ట్ అవ్వట్లేదా? అదే అండి ప్రాబ్లమ్. ఎలక్షన్స్ ముందు వరకు అక్కడ వరకు కాలేజ్ వరకు చేశారు, కానీ ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతూనే ఉంది. ఎవ్రీ టైమ్ కంప్లైంట్ చేస్తున్న వరకు ఏం చేస్తారంటే చిన్నగా పాట్ హోల్స్ ఒకటి నింపేస్తున్నారు, కానీ అవి మళ్ళీ 1-2 డేస్లో వెళ్ళిపోతున్నాయి అనమాట. చాలా ఇబ్బంది అవుతుందండి ఎవ్రీ టైం. ఇంకా అంటే రోడ్స్ మొత్తం కూడా కంప్లీట్ గుంతలు గుంతలు ఉంది కదా, మరి ఎట్లా అవుతుంది అసలు? అంటే రోడ్స్ మీరు ఎప్పుడైనా ఎవరైనా కింద పడటం ఇట్లాంటివి జరుగుతాయి? చాలా సార్లు అవుతుందండి, 1-2 యాక్సిడెంట్స్ కూడా అయినాయి. కానీ లాస్ట్ గవర్నమెంట్ని అడిగారు, ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ని కాంగ్రెస్ గవర్నమెంట్ క్వశ్చన్ చేశారనమాట. ప్రొటెస్ట్ కూడా చేశారు, సంథింగ్ వరీ నాటి అట్లా. కానీ ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయినా కూడా సేమ్ ఎమ్మెల్యే ఉన్నారు, కానీ ఇంకా రోడ్స్ మాత్రం అలానే ఉన్నాయి అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళి కంప్లైంట్ చేశారా మీరు ఎవరైనా? మీ లేదండి, కానీ ఆన్లైన్లో చూస్తూ ఉన్నాము కంప్లైంట్స్. కానీ వన్స్ రోడ్ స్టార్ట్ అయినప్పుడు మేము ఏమనుకున్నామంటే కంప్లీట్ అవుతుంది అనుకున్నాము, కానీ ఎప్పుడు ఉండే ప్రాబ్లమే ఇక్కడ. అది ఎన్ని ఇయర్స్ నుంచి ఫేస్ చేస్తున్నారండి ఈ ప్రాబ్లం? అంటే సేమ్ ఈ పాట్ హోల్స్ ఉండడం మాత్రం 3 to 4 years నుంచి ఉంది, కానీ వన్స్ రోడ్ శాంక్షన్ అయిన తర్వాత తొందరగా అయిపోయింది అనుకున్నాము, కానీ డిలే చేస్తున్నారు చాలా. ఇక్కడ నాదర్గుల్ రోడ్లో ఉన్నాము మేము. ఇక్కడ ఉన్న రోడ్ ప్రాబ్లం గురించి, వాళ్ళ యొక్క ప్రాబ్లం గురించి వాళ్ళు మాట్లాడటానికి కూడా భయపడుతున్నారు. అంటే ఇది మా ప్లేస్, ఇది లోకల్ లీడర్స్, సో మేము మాట్లాడము అని చెప్తున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళని సార్ట్ అవుట్ చేసుకోవడానికి కూడా వాళ్ళ లీడర్స్ గురించి కానీ, వాళ్ళకి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి కానీ చెప్పుకోవడానికి కూడా వాళ్ళు ముందుకైతే రావట్లేదు మరి. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ చూస్తే అయితే ఇది మరి ఇక్కడ ప్రాబ్లం. ఇట్లా ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఒక బస్సు ఆగింది అంటే కంప్లీట్ ట్రాఫిక్ జామ్. వాళ్ళు ఎటుపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా ఆగిపోవాల్సిందే. ఈ గుంతల రోడ్లో ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కూడా ఎప్పుడు కూడా నోరు మాత్రం ఇప్పట్లేదు. ఎవరిని ఎంతమందిని అడిగినా మీ ప్రాబ్లం ఏంటి, మరి ఇలా రోడ్స్ ఇలా ఉన్నాయి కదా మరి ఏంటి అంటే ఎవరో ఒక 2-3 తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. ఏమన్నా అంటే మేము లోకల్ అమ్మ, లోకల్ వాళ్ళం చెప్పుకోలేము అని చెప్తున్నారు. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ నాదర్గుల్. నాదర్గుల్ రోడ్డు పరిస్థితి గురించి మాట్లాడడానికి ఇక్కడ యువత భయపడుతుంటే ఎవరు యూత్ అనుకుంటూ నేను మాట్లాడుతా అని చెప్పేస్తుండ్రు. మరి అడుగుదాం ఈయనని. రోడ్లు ఎట్లున్నాయి మీ ఊర్లో? ఖరాబ్ ఉన్నాయి, మంచి దాటకుంటుంది గుడి కాడ. చూసుకోమని ఎంక్వైరీ చేసుకోమని. బస్ స్టాండ్లోనే ఉంటుంది, ఏమి ఆల్రెడీ చెప్పమ్మా. ఎవరు మీ లీడర్లు ఎవరు కంప్లైంట్ చేయలేదా మరి? చేసినాము, చేస్తే సాగనిస్తలేదు. 6 గుళ్ళు కొట్టనిస్తారు, 7 గుళ్ళు కొట్టనిస్తారు, 6 గుళ్ళు కొట్టిస్తారు. ఎట్లా చేయాలి మళ్ళీ? ఎట్లా చేయాలమ్మా? సొంతం ఇదే ఊరు నాది. ఇగో ఇక్కడ మీద ఇల్లు నాది, మళ్ళీ ఇక్కడ కిందికి ఇల్లు నాది. ఇగో ఇదంతా ఆ నెంబర్లు కూడా వేసిండ్రు. మరి అయినా కూడా ఎందుకని ఇట్లా రోడ్లు ఇంతగా ఉన్నాయి? ఆజాద్ కంపు ఉంది ఇక్కడ. 4 గుళ్ళు కొట్టొద్దు అంటే 4 గుళ్ళు కొట్టద్దు. అగో నా గోల కొడితే అవతల గోల కొడితే పర్మిషన్ ఇవ్వాలి. అగో గుంజి కట్టిన అవుతాడు. ఈ 2 పాత ఇంటి పోయినాయి, గుళ్ళ కొట్టనిస్తలేరు. రోడ్ల మీద ఇల్లు కట్టుకున్నారంట. మరి రోడ్డు మీద ఇల్లు కట్టుకొని అంత హుషారు చూపిస్తుంది. అవునమ్మా, నేను ఏడికి రమ్మని వస్తా. మరి అన్ని గుంతలు ఉన్నాయి కదా, మరి ఈ గుంతలన్నా పూడ్చాలని చెప్పి ఎప్పుడైనా చెప్పి? గుంతలు కూడా ఏ గుంత లేదు, ఆగం 18. ఎన్నేళ్ళ నుంచి ఉన్నాయి రోడ్డు ఇట్లా? ఇప్పుడు 5-10 ఏళ్ళ నుంచి, 10 ఏళ్ళ నుంచి ఉంది. అది కొత్త కాదు. ఏమన్నా వేసింది రాయి చూడు సార్. నాది కూడా నాది మొత్తం వెళ్ళి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మా ఛానల్ నుంచి? రోడ్డు మంచిగా చేయాలంటున్నా. ఈ రోడ్డు మంచిగా చేయాలి అంతే. మాకు అవకాశం ఏముందంటే రోడ్డు మంచిగా కాదు, ఇతరులకు అవసరం దాటి వస్తలేదు, అది వచ్చి పట్టదమ్మా. నమస్తే అండి, ఇక్కడ రోడ్ల పరిస్థితి ఎట్లుందండి? చాలా దారుణంగా ఉందండి. వర్షం వచ్చినప్పుడల్లా గుంతలు అనేది అసలు వేయడమే మర్చిపోయారు. ఒకసారి కంకర్ వేసిన ముందు ఆ ఎలక్షన్స్ ముందు స్టార్ట్ చేసి దాన్ని అట్లా డ్యామేజ్ పెట్టేశారు. రోజు పోయేటోళ్ళకి స్కూల్ పిల్లలు కానీ, ఎంప్లాయీస్ కానీ చిన్న ప్రమాదాలు కానీ, ఇంకా వేరే రకంగా పెద్ద గూడ్స్ బండ్లు, రకరకాల కంపెనీలు ఉన్నాయి. రోడ్డు విషయాలు ఎవ్వరు కూడా పట్టించుకుంటున్నారు అసలు ఏమాత్రం. ఇట్లా స్కూల్ టైమింగ్స్లో ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఎట్లా ఉంటుంది ఇక్కడ? అసలు హెవీ రష్ ఉంటుందని చాలా ఇబ్బంది పడతారు పాపం స్కూల్ పిల్లలు కానీ, ఎంప్లాయీస్ కానీ, ఇతర వ్యక్తులు కానీ. వాహనదారులు కదా మ్యాక్సిమం ఇబ్బంది అవుతున్నది. పోవడం ఇబ్బంది అంటే మామూలు కాదు. గుంతలు
వేరే వాడతారు నీళ్లు ఏడేం జరిగేదో తెలుస్తుంది అలాంటి పరిస్థితి ఉన్నది. మరి మీరు ఎప్పుడైనా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది? మున్సిపల్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. చేస్తాం లేండి అన్ని తన అప్పుడప్పుడు ప్యాచ్ వర్క్ లాగా చేసేస్తారు, ఆడికి ముగింపు చేస్తున్నారు. మరి ఇక్కడ మనిషికి మోకాల లోతు వరకు ఉన్నాయి గుంతలు, మళ్ళీ కంప్లైంట్ చేయలేదా? మరి ఇక మీరు చేస్తామండి, దానికి సరిపడా ఫండ్ వస్తుంది, రావాలి చేయాలని చెప్పి స్థానిక లీడర్లు కానీ ఇతరులు కానీ అదే మాట చెప్తున్నారు. ఇంతకుముందు మేడం ఎన్నేళ్ల నుంచి జరుగుతుంది ఈ రోడ్డు? ఎన్నేళ్ల నుంచి ఉంది? 1-2 years నుంచి ఎలా పరిస్థితి. వర్షం వచ్చిన వల్ల ఇబ్బందిలే మాకు, దినచర్య అయిపోయింది మాకు. ఇది ఇబ్బంది పడి కూడా పోవాలి రావాలి, గొంతులు చిన్న చిన్న పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుందండి. ఎవరికైనా రోడ్ల పరిస్థితి ఎట్లుంది? మీకు ఆటో నడుపుతుండే ఏమైనా ఇబ్బందులు అయితే? రోజు ఒక రిపేర్ వస్తుంది మేడం. ఒకసారి టైర్ ఎక్సెల్ పోతుంది, డ్రమ్ములు పోతున్నాయి, బ్రేక్ లైనర్ పోతున్నాయి, అన్నీ పోతున్నాయి. ప్యాసింజర్లు మంచిగా ఎంజాయ్ చేస్తుర్రా? ప్యాసింజర్ నడుములు ఎరుగుతున్నాయంట, కూకున్నోళ్ళు తిడుతుర్రు. ఇక్కడ ఇంకో డ్రైవర్ ఉన్నాడు, కనుక్కుందాం. రోడ్లు ఎట్లున్నాయి? వర్షాలు పడితే అంత మంచిగా ఉందా? బేకారు ఉంది రోడ్డు మొత్తమే. ఎప్పుడైనా కంప్లైంట్ చేసిరా మరి రోడ్ల గురించి? చెప్తే ఎవరు వింటుంది? ఎవరు వింటలేవు, మొత్తం బేకారు ఉంది. మరి రోడ్లు ఇట్లా వర్షాలు వచ్చినప్పుడు మరి జనాలందరూ ఏమన్నారా మిమ్మల్ని? మంచిగా ఉన్నారా? చెప్తున్నా మేడం, ఎవరు వింటలేవు, ఏం చేయలేదు. ఫ్రీ బస్ పోయింది కదా, ప్రాబ్లం అయింది. రోడ్ల గురించే మాట్లాడాలి. రోడ్లు ఎవరు చేస్తలేవు, మొత్తం ఖరాబ్ ఉంది. చూడు ఎట్లా ఉంది మొత్తం. వర్షాకాలం వచ్చింది కదా, మరి ఇప్పుడు ఇంకా ఇబ్బంది కదా. వర్షాకాలం వచ్చింది కదా, ఇప్పుడు ఇంకా ఇబ్బంది కదా. మరి ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? చాలా కష్టమవుతుంది అమ్మా. ఎవరికి చెప్పాలి చెప్పు? ఎవరికైనా చెప్తే చూస్తున్నా పోతున్నా మొత్తమే. ఎవరికి చెప్పాలి? బేకారు ఉంది, వేస్ట్.